కాంపిటేటివ్ ప్రపంచంలో 1 మార్క్ గ్యారంటీ కరెంట్ అఫైర్స్గా మనం ఈ వీడియోని రూపొందించడం జరిగింది. ఇది ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, డిఎస్సి టెట్లకు కూడా అన్నటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా చాలా ఉపయోగకరమైనటువంటి కంటెంటు. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినట్లయితే మీకు మంచి కరెంట్ అఫైర్స్ మీద పట్టు అయితే లభిస్తుంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఫ్రెండ్స్, ఈరోజు మనం టాప్ 10 కరెంట్ అఫైర్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఇవి కంపల్సరిగా ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, డిఎస్సి టెట్ లాంటి ఎగ్జామ్స్లో ఖచ్చితంగా వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మనం టాపిక్లోకి వెళ్తే సుడే చెనిస్ లిక్మినోన్సిస్ అనే కొత్త క్యాట్ ఫిష్ జాతి ఇటీవల ఏ రాష్ట్రంలో గుర్తింపబడింది? నాగాలాండ్. అనలాగ్ పై ఇటీవల ఏ రాష్ట్రం నిషేధం విధించింది? మహారాష్ట్ర. ప్రస్తుత ఆర్బీఐ రెపో రేటు ఎంత ఉంది? 5.25%. సుప్రీంకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 34 నుంచి ఎంతకు పెంచే ఆర్డినెన్స్ స్థానంలో తీసుకువచ్చిన బిల్లును లోక్సభ ఆమోదించింది. అంటే 34 నుంచి 38 మంది పెరుగుతూ ఉన్నారు. దీన్ని ఆర్డినెన్స్ని లోక్సభలో ప్రవేశపెట్టారు. ప్రధానమంత్రి వికసిత భారత్ రోజ్గార్ యోజన ఆగస్టు 2026 నాటికి అమల్లో 1 సంవత్సరాన్ని పూర్తి చేసుకోవడం అయితే జరిగింది. ఏంటంటే ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన మొత్తం దీని యొక్క వ్యయం చూసినట్లయితే 99,446 కోట్లుతో కూడిన ఈ పథకం ఏ సంవత్సరం వరకు అమల్లో ఉంటుంది అంటే 2027 వరకు ఉంటుంది. ప్రధానమంత్రి వికసిత్ భారత్ రోజ్గార్ యోజన అనేటువంటిది 2027 వరకు ఉంటుంది. నెక్స్ట్ టాపిక్ చూసినట్లయితే 1999లో పద్మవిభూషణ్ అవార్డు పొందిన ఏ ప్రముఖ భారతీయ బహుముఖ కళాకారుడి శత జయంతిని పురస్కరించుకొని ఆగస్టు 2026లో తపాలా శాఖ ₹5 విలువ గల స్మారక తపాలా బిళ్ళను విడుదల చేసింది? సతీష్ గుజ్రాల్. ఈ సతీష్ గుజ్రాల్ అనేటువంటి ఆయన 1999లో పద్మవిభూషణ్ అయితే అవార్డు వచ్చింది ఆయన యొక్క శత జయంతిని పురస్కరించుకొని ఈ ఆగస్టు 2026లో పోస్టల్ డిపార్ట్మెంట్ వారు ₹5 విలువ గల స్మారక తపాలా బిళ్ళను విడుదల చేశారు. సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్ సివిసిగా ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ ఉండేవారు. ఆయన పదవీకాలం ముగిసిన తర్వాత ఆగస్టు 2026లో ఎవరు తాత్కాలిక సివిసిగా బాధ్యతలు స్వీకరిస్తూ ఉన్నారు అంటే ఏఎస్ రాజీవ్ గారి కంటే ముందు ఎవరైనా ప్రవీణ్ కుమార్ శ్రీవాస్తవ సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్. భారత రక్షణ రంగానికి అధునాతన జియోగ్రాఫిక్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ GIS, లొకేషన్ ఇంటెలిజెన్స్ మరియు జియోస్పేషియల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ GeoAI పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ఆగస్టు 2026లో భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ BEL ఏ కంపెనీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది? ఆ కంపెనీ పేరు ఏంటంటే ESRI ఇండియా. ఫ్రెండ్స్, మన ఇలాంటి మంచి వీడియోస్ మన ఛానల్లో చాలా వరకు ఉన్నాయి. కానీ మీకు ఈ కాంపిటేటివ్ యొక్క దృష్టి పెట్టుకొని మనకి అనేకమైన నోటిఫికేషన్లు అయితే రావడం సిద్ధంగా ఉన్నాయి. కాబట్టి డైలీ కరెంట్ అఫైర్స్, వీక్లీ కరెంట్ అఫైర్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కరెంట్ అఫైర్స్ వచ్చినట్లయితే మనకి చాలా వరకు కూడా కాంపిటేటివ్లో మనం సక్సెస్ సాధించినట్టే. మీరు ఖచ్చితంగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే కరెంట్ అఫైర్స్ని ఇష్టంగా చదవండి. కరెంట్ అఫైర్స్ కంటెంట్ ఖచ్చితంగా మీరు వదలకుండా ఫోకస్గా చెయ్యండి. మీ సబ్జెక్టులు మీ కంటెంట్ మీరు చదువుకొని కరెంట్ అఫైర్స్ వదిలేస్తే మీరు ఇబ్బంది పడతారు. ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో కరెంట్ అఫైర్స్ను ఖచ్చితంగా మీట్ అయ్యే అవకాశం ఉంటుంది. మీ కరెంట్ అఫైర్స్ చదివిన కొద్ది కూడా కాన్ఫిడెన్స్ అనేది బిల్డ్ అవుతూ ఉంటుంది. గమనించండి, ఎప్పుడైతే మీరు కరెంట్ అఫైర్స్ని చదవకుండా వదిలేస్తారో మీ కాన్ఫిడెన్స్ అనేది డౌన్ అయిపోతుంది. కరెంట్ అఫైర్స్ని ప్రతిరోజు మీరు అప్డేటెడ్గా చూసినట్లయితే లేదా దాని మీద ఫోకస్ చేసినట్లయితే మీకు మీ యొక్క సక్సెస్ అనేది చాలా త్వరగా వస్తుంది. అలాగే మీరు ఏ రకంగా అయితే సక్సెస్ సాధిస్తారో మీకు మీరే ఇన్స్పైర్ అయ్యి సక్సెస్ సాధించే అవకాశం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి కరెంట్ అఫైర్స్ యొక్క
విశిష్టత మీరు గమనించాలని హృదయపరంగా కోరుతున్నాం. ఫ్రెండ్స్, వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ షేర్ చేయమని హృదయపరంగా విజ్ఞప్తి చేస్తున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఈ వీడియోలో సుమారుగా ఒక 10 బిట్లు అయితే కవర్ చేయడం జరిగింది. ఇవి ఏపీపీఎస్సీ, ఎన్డిఎస్సి, టెట్ లాంటి, టీఎస్పీఎస్సీ లాంటి అనేకమైనటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి అయితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. మరొక మంచి వీడియోతో కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్. అయితే మీరు ఈ ఉన్నటువంటి ఈ 10 బిట్లలో ఎన్ని బిట్స్ అయితే మీకు సులువుగా ఉన్నాయి, ఎన్ని బిట్స్ అయితే కష్టంగా ఉన్నాయి, ఏవైతే ఉపయోగపడుతూ ఉన్నాయో, లేదా మీరు ఇది ఇప్పటికే చదివేసి ఉంటే ఒకసారి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.